పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి తగిన పదవి ఇస్తుందనే దానికి తనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవి ఇచ్చి గౌరవించడమే అందుకు నిదర్శనమని నక్కా చిట్టిబాబు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన నక్కా చిట్టిబాబు పార్టీ నాయకులతో కలిసి స్థానిక నెహ్రూ నగర్లోని బిలాల్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో తాను పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరానని, ఆనాటి నుంచి ఈనాటి వరకు అంచెలంచెలుగా పార్టీలో పలు పదవులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశానికి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొనసాగించేందుకు చంద్రబాబు అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబుతో సహా పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, ఉప్పులూరి జానకిరామయ్య, కొల్లి బుజ్జి, బుడ్డిగ రవి, బండారు శ్రీను, యాళ్ల శ్రీను, మొకమాటి సత్యనారాయణ, బేసరి చిన్ని, పిల్లి శ్యామ్, జవ్వాది మురళి, బివి శివారెడ్డి, అస్లాం, కవులూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ఎంతో అవసరం. ఆయనకి ఆరోగ్యాలు అలాగే అన్ని రకాలుగా కూడా బాగుండాలి. ఈ రాష్ట్రం సత్యసమనంగా ఉండాలి అంటే ఆయన మరి ఒక అమరావతిని పూర్తి చేయాలన్నా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, అలాగే ఇతర ఏమైతే సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ రాష్ట్రానికి ముఖ్యం. కాబట్టి ఆయన అందరూ ఆశీస్సులు కూడా ఆయనకి కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఎలక్షన్ టైంలో మరి యువనేత, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ అధ్యక్షులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. అన్ని వాగ్దానాలు కూడా ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంట్లో నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మా ప్రియ యువ నాయకుడు మరి డాషింగ్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే ఆదిటి వాసు గారు కృషి వల్ల మరి ఈరోజు ఈ పదవి నాకు రావడం జరిగింది. ఆయనకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మరి నేను 84లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. సీనియర్ పోస్ట్ ఉన్నవాళ్ళు మరి అప్పటి నుంచి కూడా అంచెంచులో ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు 84లో పార్టీలో జాయిన్ అయితే 89లో తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. తర్వాత 91లో రాజమండ్రిలో ఎస్సీ/బీసీ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి దానికి ప్రధాన కార్యదర్శిగా మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి అనేక సేవలు చేయడం జరిగింది. అదే టైంలో మరి మండల కమిషన్ బీపీసీ ప్రభుత్వంలో మరి బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలన్న టైంలో కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఇవి కాకుండా మరి తెలుగుదేశం పార్టీలో హడాక్ కమిటీ మెంబర్గా 4 సార్లు నియమించడం జరిగింది. 95లో రాజమండ్రి నగరానికి టీఎంటీసీ అధ్యక్షులుగా మరి వేయడం,
తర్వాత 98లో టీఎన్టీసీ అర్బన్ జిల్లాకి ఒక ప్రధాన కార్యదర్శిగా మనం నియమించడం జరిగింది. 2002 అప్పటి నుంచి 2002 వరకు మేము పనిచేశాను. 2002లో మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. 2002 నుంచి 2007 వరకు కూడా నేను కార్పొరేటర్గా ఉన్నాను. తర్వాత కౌన్సిల్లో కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అది కాకుండా మరి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా 1 సంవత్సరం పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా జిల్లాలో టీఎన్టీసీ అధ్యక్షులుగా 6 సార్లు అంటే 12 సంవత్సరాలు టీఎన్టీసీ అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. మరి ఇవే కాకుండా ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అబ్జర్వర్గా కూడా నన్ను నియమించడం జరిగింది. ఇవి కాకుండా అనేక కార్మిక సంఘాలకు, ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర పేపర్ మిల్ల వర్కర్స్ కానీ, తోపుడు బళ్ళు కానీ, ఇలా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాటర్ వర్క్స్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ పరిషత్ దాంట్లో కానీ అనేక పాత్రలు పోషించి అనేక పదవులు నిర్వర్తించి ఈ టీఎన్టీసీని ఎంతో బలోపేతం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు పార్టీ అవకాశం కల్పించింది. పార్టీ ఏ అవకాశం అయితే కల్పించిందో మరి నేను నాకు చేతనైనంత వరకు ఈ కార్మికులకు కానీ లేకపోతే రాజమండ్రి ప్రధాని గారికి కానీ అనేక సేవలు చేయడం జరిగింది. ఈ రోజున వాసు గారి ఆధ్వర్యంలో మరి మేమంతా ప్రయాణం చేస్తున్నాం. వాసు గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి మరి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి రికమెండేషన్ చేసి నాకు ఇప్పించారో, వాసు గారు నమ్మకాన్ని బొమ్ము కాకుండా ఈ రాజమండ్రి నగరాల్లో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని నా శక్తివంతం లేకుండా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే మరి చూసుకున్నట్లయితే ఆదిరెడ్డి వాసు గారు మరి అనేక కార్యక్రమాలు రాజమండ్రిలో చేపట్టడం జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయడం కానీ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ మరి కొన్ని వందల మందికి మరి ఇవ్వడం కానీ, అలాగే ఏదైనా వాళ్ళ భవానీ ట్రస్ట్ తరఫున మరి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన వెనకాల మేమంతా కూడా మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఆయన వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాం. నేను కానీ మాకు 3 అబ్బాయిలు ఉన్నారు. 3 అబ్బాయిలు కూడా వాసు గారి వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే కష్టం అంటే వెంటనే వచ్చే వ్యక్తి ఆదిరెడ్డి వాసు గారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే, తెలియని పర్సన్ అయినా సరే ఈ సమస్య అని చెప్తే వెంటనే వచ్చి ఆ సమస్యని పరిష్కరించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని రకాలుగా మరి ఆయన ఉపయోగపడుతున్నారు. మేము కూడా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగుతున్నాం. చాలామంది వచ్చారు పార్టీలోకి, చాలామంది వెళ్ళిపోయారు, పార్టీలు మారారు. కానీ మేము ఒకటే కమిట్మెంట్తో పార్టీకి కష్టపడి పనిచేయడమే మాకున్న అలవాటు. ఆ రకంగానే మా జీవితాంతం కూడా పార్టీకి పనిచేస్తాం. వాసు గారి వెనకాల కూడా ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేడే కార్యక్రమం కూడా వాసు గారు చెప్పారు నిన్న. భారీ స్థాయిలో 4,000 మందితోటి మరి భారీ స్థాయిలో చెయ్యాలి అని చెప్పారు. దానికి కూడా ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడున్న టీం అంతా కూడా కార్మికులే కాదు నాయకులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.